హాయ్ నమస్తే, నేను మీరు ఆపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తెలంగాణ హైకోర్టు చాలా సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పుని ఇవ్వటం అనేటువంటి జరిగింది. అది ఈనాడు పేపర్లో నిన్న మొన్న రావటం అనేటువంటిది కూడా జరిగింది. దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఇళ్ళు నిర్మించుకుంటూ ఉంటారు. గ్రామాలలో, పట్టణాలలో, హైదరాబాద్ లాంటి జంట నగరాలలో పెద్ద ఎత్తున ఇళ్ళు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి. చట్టం ఏం చెప్తా ఉందంటే, తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ కానీ, జిహెచ్ఎంసీ యాక్ట్ కానీ, లేదు తెలంగాణ గ్రామ పంచాయతీ యాక్ట్ ఏం చెప్తా ఉందంటే, గ్రామాలలో అయితేనేమో సెక్షన్ 114 ఆఫ్ తెలంగాణ గ్రామ పంచాయతీ యాక్ట్ ప్రకారంగా ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఇల్లు కట్టేటటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి నిర్మాణం చేసినా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత పట్టణాలలో అయితే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకోవాలి, సెక్షన్ 174 అనేటటువంటి సెక్షన్ ప్రకారంగా. తర్వాత జిహెచ్ఎంసీ హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాలలో, జంట నగరాలలో అయితే జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారంగా పర్మిషన్ తీసుకొని మాత్రమే, ఎలాంటి డీవియేషన్స్ లేకుండా వాళ్ళ యొక్క ఇళ్ళ నిర్మాణం చేసుకోవాలనేది ఈ చట్టాలని చెప్తా ఉన్నాయి. అయితే ఏంటంటే, కొంతమంది పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, లేదు కార్యకర్తలు, లేదు ప్రజాప్రతినిధులు, ఎవరు పడితే వాళ్ళు అక్రమంగా ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళ నిర్మాణం ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా చేయటం ఒక యాంగిల్ అయితే, చాలామంది పక్కన మన బజార్లో, మన ఊర్లో, మన పక్కన ఒక వ్యక్తి ఇల్లీగల్గా ఇల్లు కడతా ఉన్నాడు, రోడ్డు ఆక్రమించుకొని, లేదు డీవియేషన్స్ అవి కడతా ఉన్నాం. అతని మీద కంప్లైంట్ చేయాలని వీళ్ళకు ఉంటుంది, కసి ఉంటుంది. కానీ నీ కాళ్ళకి ఏం సంబంధం, నువ్వు ఎందుకు వేస్తావని అడిగేటటువంటి ప్రమాదం. అందుకనే అక్రమ నిర్మాణాలు జరిగితే ఏ ఊర్లో అయినా, ఏ గ్రామంలో అయినా, ఏ పట్టణంలో అయినా, హైదరాబాద్ లాంటి జంట నగరాలతో సహా ఎక్కడ అక్రమంగా ఇల్లులు నిర్మాణం చేసినా వాటన్నిటి మీద బాధితులే కానవసరం లేదు. అంటే ఆ అక్రమ కట్టడం వల్ల ఒక బాధితులుగా పక్కన ఉన్నటువంటి వ్యక్తులే కాదు, దానికి సంబంధించినటువంటి బాధ్యతలే కాదు, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఎవరైనా సరే, ఏ నిర్మాణం పైన అయినా సరే, అంటే అక్రమ నిర్మాణం పైన ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసినటువంటి దాని మీద సంబంధిత అధికారులు యాక్షన్ తీసుకోవాలి అనేటటువంటిది గౌరవ హైకోర్టు వారు ఓ తీర్పుని ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఏమని, ఈ అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేయడానికి బాధితులే కానవసరం లేదని, అపరిచితులైన రోడ్డుపై వెళ్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా ఫిర్యాదు చేయవచ్చని హైకోర్టు ఇవాళ తీర్పులో వెలువరించింది. అయితే అక్రమ నిర్మాణానికి సంబంధించినటువంటి బాధితులకు అవసరం లేదని, అపరిచితులైన రోడ్డుపై వెళ్ళేటటువంటి వ్యక్తులైనా చేయొచ్చని ఇటీవల తీర్పు. హైదరాబాద్ బేగంపేట బిఎస్ మక్తాలో 400 అదనపు గజాలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద కోర్టు వారు విచారణ జరిపి ఈ తీర్పుని ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా మీ గ్రామంలో, మీ పట్టణంలో, మీ బజార్లలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయితే మీరు కూడా ధైర్యంగా మీరు కంప్లైంట్ పెట్టచ్చు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేటువంటి అధికారం మీకుంది. ఒక అవగాహన కోసం ఈనాడులో వచ్చినటువంటి ఈ యొక్క జడ్జిమెంట్ని మీ యొక్క అవగాహన కోసం చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.